అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం. ఒక్క రూపాయి అని ఎవరికైనా ఇచ్చారా? ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు ఎస్టీలకు ఒక్క రూపాయి సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2,730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము. బానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి. అంతే. అంటే ఒక్క రూపాయి కూడా గిరిజన యువత ఉపాధి కోసం, గిరిజనులకు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు ఇప్పటిదాకా. బడ్జెట్ల వెట్టుడు, నిధులు ల్యాప్స్ చేస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీ ముందు పెడతా ఉన్నా. 2,730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టింది నాకేమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా?